ఆయనలో నుండి కొన్ని మాటలు మనమందరం కూడా పంచుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాము. అంతేకాదు, దేవుడు తన సన్నిధిలో ఈ రాత్రి శనివారం దినాన్ని ఈ విజ్ఞాపనలు దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఒక్కసారి అందరం హల్లెలూయా చెబుదామా? గట్టిగా చూద్దామా? సాతానుడు పారిపోయే విధంగా చూద్దామా? హల్లెలూయా! చాలా సంతోషం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వినికిడిలో మనమందరం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. నా ప్రియుని గురించి పాడదని విని, అతని ద్రాక్ష తోటను బట్టి నా ఇష్టమైన వాని గురించి పాడదని విని, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మేము వేడుకొంచున్నాను. యోహాను సువార్త బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసి యోహాను సువార్త కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. అక్కడ చదవబడిన భాగాన్ని మనం గమనించినట్లయితే, నా ప్రియుని గురించి పాడేదను వినుడి. పరమగీతంలోకి వెళ్ళినట్లయితే అక్కడ కూడా నా ప్రియుని గురించి నేను పాడేదని వినుడి అని చెప్పేసి అక్కడ కూడా వచనాన్ని మనం చూడవచ్చు. ప్రియుడు అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ప్రేమ అనగా ప్రియుడు ప్రియురాలు కనిపిస్తూ ఉంటారు. ప్రియుడు ప్రియురాలు అంటే దాని అర్థం ఏంటి? ప్రియుడు ప్రియురాలు అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించబడే మనిషి, ప్రేమించే మనిషి. బాగా వినాలి. ప్రేమించే మనిషి, ప్రేమించబడే మనిషి. ప్రేమించే మనిషి కావాలి. ప్రేమించటానికి, ప్రేమింపబడటానికి కూడా అవతల మనిషి కూడా అదే విధమైన ఆలోచన కలిగి ఉండాలి. కూతుర్ని ప్రేమిస్తాం, కొడుకును ప్రేమిస్తాం, తమ్ముడిని ప్రేమిస్తాం, అక్కను ప్రేమిస్తాం, అమ్మను ప్రేమిస్తాం, చెల్లిని ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం. ప్రేమ అనేది ఏ ఒక్క భార్య భర్తలకో లేకపోతే లోకంలో లవర్స్ అని చెప్పుకునే వాళ్ళకో సొంతం కాదు. ఇది ప్రేమ అనేది ప్రతి జంతువుకు సంబంధించింది. ఎక్కడ దాకా ఎందుకు? కోతి పిల్లని ఎంత జాగ్రత్తగా దాచిందంటే చాలా జాగ్రత్తగా దాస్తూ ఉంది. అలాంటి ప్రతి జాతికి కూడా ప్రేమ అనే దాన్ని దేవుడు పూర్తిగా అందే విధంగా చేశాడు. ఈ ప్రేమను దేవుడు మాట్లాడుతూ నా ప్రియుని గురించి పాడేదను వినుడి అన్నాడు. ఇక్కడ ప్రియుడు అంటే లోకంలో తాజ్మహల్ రాసించిన ప్రియుడు ఉన్నాడు. ఇంకా రకరకాలుగా గోల్కొండ కట్టిన వాడు కానీ, లేకపోతే ప్రియురాల కోసం రకరకాలుగా ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రియురాల కోసం రకరకాలైన వస్తువులు, బహుమానాలు ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వీటి గురించి నేను మాట్లాడతలేదు, కానీ దేవుని యొక్క ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది వర్ణించదగినది, అది కొలవలేనిది, అది ఊహించలేనిది, ఆలోచనకు అందనిది. అలాంటి ప్రేమతో ప్రియుడితో మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను, అది బాగు
భూమిలో నాటబడి దానికి ఒక బురుజేసి దాని మీద ఒక మంచి కట్టి అది చక్కగా పాకాలని నేను ఆశపడ్డాను. బురుజు అనగా దాని అర్థం ఏంటి? బురుజు అనగా దాని అర్థం ఏంటి? పందిరి పైకి తీగలు బురదలు పలుకులాడితే ఆ బురద కొట్టుకొని పోతాయి ద్రాక్షాలు. లేదు నక్కలు తింటాయి, లేకపోతే కుక్కలు తింటాయి, లేకపోతే పందులు తింటాయి, లేకపోతే ఇతర జంతువులు తింటాయి, అన్నీ కూడా ఆగం చేస్తాయి. కాబట్టి అది పైకి పాగే విధంగా చేశాడు దేవుడు. చేసిన తర్వాత గుత్తులు పడినప్పుడు దేవుడు ఎంతో ఆశించాడు. ఆశించిన తర్వాత పండు పాకానికి వచ్చిన తర్వాత తినాలని ఆశపడ్డాడు. తినాలని ఆశపడినప్పుడు నోట్లు వేసుకున్నప్పుడు ఆ పండు ఎలా ఉంది అంటే కారు ద్రాక్ష. ఏంటది? కారు ద్రాక్ష. కారు ద్రాక్ష అంటే దాని అర్థం ఏంటి? చేదు ద్రాక్ష. ఆల్రెడీ మానవుల యొక్క జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే మారా లాంటి జీవితంలో ఉన్నారు మానవుడు. మారా అనగా దాని అర్థం ఏంటి చెప్పాలి? చేదు. మారా అనగా దాని అర్థం చేదు. మరి ఈ చేదు లాంటి జీవితంలో నుండి దేవుడు ఏం చేశాడంట? మధురముగా మార్చడానికి ఆయన ఆనాడు ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు కొమ్మ విరిసి దాంట్లో నీళ్ళలో పడవేసినప్పుడు అది మధురంగా మారినట్టుగా చూస్తున్నాము. ఈ విధంగా మోషే కాలంలో కూడా మధురంగా మారినట్టుగా చూస్తున్నాము. ఇలా చూసుకుంటూ పోతే దేవుడు ఈ లోకములో మధురాన్ని ఇవ్వటానికి తను తానుగా నలగొట్టబడ్డాడు, తను తానుగా ఇరగొట్టబడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రియుని గురించి పాడుతున్నాడు. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతనికి ఎత్తైన కొండ మీద శ్రేష్టమైన భూమిలో ఒక తీగల నాటి అది శ్రేష్టంగా ఎదగాలని బురుజుగట్టి దానికి పాక వేసి అది మంచిగా కాయలు కాసిన తర్వాత ఒక కాయ తీసి నోట్లు వేసుకుంటే అది కారు కాదు ద్రాక్షాలు కాసింది. కనుక దీనికి నేను ఏం చేయాలని ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు అడుగులు పడిన మన జీవితాన్ని చేదైన మన బ్రతుకుల్ని అడుగులు పడిన మన జీవితాన్ని సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక విలువైన ఒక మధురమైన ద్రాక్షాల మార్చాడు దేవుడు. ఇలాంటి పరిస్థితిలో కారు ద్రాక్షగా మారామంటే దానికి కారణము నిన్నే అడుగుతున్నాడు దేవుడు. నీకేం తక్కువ చేశాను నేను? ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాను నేను. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఓ చక్కని గృహంలో నిలబెట్టాను నేను. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఓ బలమైన ఉద్యోగం ఇచ్చాను నేను. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఒక సేవకుడిగా ఒక స్థానాన్ని ఇచ్చాను నేను. ఇలాంటి స్థితిలో నువ్వు సరైన పద్ధతిలో సేవ చేయకపోయినా, సరైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించకపోయినా, సరైన పద్ధతిలో దేవునితో ప్రయాణము చేయకపోయినా, సరైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించకపోయినా నీ పరిస్థితి ఏంటి? నీకు ఏమి తీర్పు తీర్చాలని దేవుడు కోరుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేని శాతగాని పరిస్థితిలో, నోరు మెదపలేని పరిస్థితిలో, అర్థం చెప్పలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో పడిపోయారు. ఈనాడు క్రైస్తవ సమాజాన్ని దేవుడు ప్రేమించాడు. క్రైస్తవ సమాజాన్ని కాదు, లోకాన్ని ప్రేమించాడు దేవుడు. లోకముల నుండి దేవుడు కావాలని వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మంచివాడని, దేవుడు శక్తిమంతుడని, దేవుడు సమస్తం తెలిసిన వాడని, దేవుడు చేయగలిగిన వాడని, దేవుడు చేస్తున్నాడని, దేవుడు ఏదైనా చేస్తాడన్న ఉద్దేశంతో అందరము వచ్చిన వాడని. కానీ కొంతమంది కారు ద్రాక్షాలు కాస్తున్నారు, కొంతమంది ఏమో దేవుడు తినే విధమైన మంచి ద్రాక్షాలు కాస్తున్నారు. సొంత కుమారుడే ఒక భయంకరమైన పరిస్థితిలో పడిపోయినప్పుడు సొంతంగా తల్లులే హతమార్చినట్టుగా చూస్తున్నాము, సొంతంగా తండ్రులే నరికివేసినట్టుగా చూస్తున్నాం. ఈనాడు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి?
మధురమైన ద్రాక్షాల వల్లే మన జీవితాలు ఉన్నట్టయితే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మన కాపు ఆగకుండా, అంటే మన ఆశీర్వాదం ఆగకుండా, మన బాధలకు నీళ్లు ఎప్పుడు దొరికే విధంగా, మన ఆకులు వాడకుండా, మన చెట్లు ఎండిపోకుండా, మన తీగలు ఎప్పుడూ వేసే విధంగా, మన బిడ్డల తరతరాలు కూడా ఆశీర్వదించే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కనుక కారు ద్రాక్షాలు కాయటానికి వీలు లేదు. ఇంతసేపు కారు ద్రాక్షాలు అన్నది ఏంది పాస్టర్ గారు అంటే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన భావాలు, దేవునికి వ్యతిరేకమైన అనేక విధమైన లోక సంబంధమైన వాటిని చేర్చినప్పుడు దేవుడికి పంటి కింద రాయిలా మారుతాం. మనం ఎలా మారుతాం? మనం పంటి కింద రాయిలా మారుతాం. పంటి కింద రాయిలా మారినప్పుడు ఆ ముద్ద లోపలికి వెళ్ళదు. ఆ ముద్దను ఏం చేస్తాం? మనం మూసేస్తూ ఉంటాం బయట. దేవుడు కూడా మూసాడు. ప్రకటన గ్రంథం ఎందుకు మూసాడు? ఎచ్చగా నుండు, చల్లగా నుండు, నిలువెచ్చలుగా ఉంటే నా నోటితో నిన్నేం చేస్తాను? వేస్తాను. మనం ఎలా ఉండాలి? ఎచ్చగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎచ్చగా ఉండాలి. కుక్క రైతులంతా వర్షం పడిందా? వర్షం పడ్డ తర్వాత మొగులు అనుకునేదంట, ఓ దుప్పుడు కొనుక్కుందాం, లేక రగ్గు కొనుక్కుందాం అనుకునేది. ఆ తర్వాత మళ్ళీ చీకటి పడిద్దంట, మళ్ళీ పొయ్యిలోకి వెళ్ళిందంట. పొయ్యి ఎచ్చగుండిది కదా, పొద్దంతా వంట చేసుకుంటాను. ఇప్పుడు ఆ పొయ్యిలు లేక కుక్కలు కూడా ఎడబడతాడు, దెబ్బలు బొబ్బలు కొనుక్కుంటే. కానీ లేక కుక్క జావా మొత్తం తోడింది అని అమ్మ తింటా ఉండేది. మొత్తం తోడి కుక్క దాంట్లో కొడుకుని ఎచ్చగా ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేచి ఆ చెవులు ఎదిరించుకొని ఎండ పడక మళ్ళీ వెళ్ళిందంట. మళ్ళీ రాత్రి వేళకి ఏమనుకునేదంట, అబ్బా రగ్గు కొనుక్కుంటే బాగుండేది. మళ్ళీ పొద్దున్న లేచి ఏం చేసింది? అది ఇట్లా ఇది తీసుకుంది. అలాంటి స్వభావం మనలో రగ్గు కొనుక్కోవాలి. రగ్గు అనగా ఎవరంటే యేసయ్య. గట్టిగా చెప్పాలి. ఆ యేసయ్య మనం ఎప్పుడు సంపాదించుకోవచ్చు. యేసయ్యని పూర్తిగా కప్పుకోవటానికి ప్రయత్నించు. అలా చేసినట్టయితే దేవుడు తప్పనిసరిగా మనం ఆశీర్వదిస్తాడు. ప్రియుడు అన్నప్పుడు ప్రియుడిలాగే ఉండాలి, కానీ దేశించే విధంగా ఉండదు. ప్రియుడికి నచ్చినట్టుగా ఉండాలి, కానీ దేశించే విధంగా అని చూసే విధంగా ఉండదు. కనుక ప్రియుడు ఎప్పుడు కూడా ప్రియుడే. కూడా నల్లవాడైనా, తెల్లవాడైనా, గుడ్డివాడైనా, ఎవడైనా ప్రియుడే. ఒక పిల్ల, ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఒక పిల్ల పోలియోతో పుట్టిందని ఆ పిల్లని తల్లి చంపేది కదా. ఆ పిల్లని జాగ్రత్తగా పెంచుకుంది. ఆ పిల్లని ఇంకా మమకారంగా చూసుకుంది, బాగా ప్రేమించింది. మరి అలాంటప్పుడు ఇక్కడే ఉన్నాడు వాడు, మూగోడిగా పుట్టాడు. లలిత చిన్న కొడుకుగా మంచిగా పుట్టాడు. నువ్వు మూగోడిగా పుట్టావురా, నువ్వు చచ్చిపోరా అది అని వాడిని రాసి రంపాలు పెట్టి వాడిని ఏడవసాడు కాలంలో బొత్తు పోయలేదుగా. వాడిని ఏం చేస్తుంది? ఇంకా అమితంగా ప్రేమిస్తుంది. తల్లికున్న ప్రేమ దేవునికి ఉన్నది కాబట్టి, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువైన ప్రేమ కాబట్టి మన తోటల్లో ఎప్పుడు కూడా ద్రాక్ష పళ్ళు పనికొచ్చే విధంగా ఉండాలి. కానీ మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు మన పిల్లలు కానీ కాపు ద్రాక్షాలు కాయకుండా ఎప్పుడు కూడా మంచి ద్రాక్షాలు కాసే విధంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఆఫ్ చేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం.